చిన్న పాంప్లెట్ ద్వారా 7 నరహంతకులైన కఠినమైన దొంగలు మారారు. పోలీసులు వాళ్ళ కొరకు వెతుకుతూ వచ్చారంట. పోలీసులు వాళ్ళ కొరకు వెతుకుతూ వచ్చారు. ఎన్నో చోట్ల పాంప్లెట్ కొట్టి వీళ్ళని పట్టుకుంటే మీకు రివార్డులు అన్నారంట. రివార్డు అన్నారు. కానీ దొంగలను పట్టుకోలేకపోయారు. అది అట్లనే ఉంది. ఆ కేసు పెండింగ్ అట్లే ఉంది. ఇదిలా ఉంటే ఒకరోజు 1897 సంవత్సరమున రష్యా దేశంలో సస్నోకావాలో అనే ఒక పెద్ద పట్టణంలో రష్యా నుంచి సైబేరియాకు వారు వలస వెళ్తూ ఉన్నారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సైబేరియా ప్రాంతం వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ వచ్చారు. భయంకరమైన రోగాలతో వెళ్తూ ఉన్నారు. భయంకరమైన కఠినమైన కష్టం కూడా 2 భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఆ పిల్లల పేరు, అబ్బాయి పేరు వచ్చేసి పాషా టికోమారా అనే అబ్బాయి పేరు. అమ్మాయి పేరు వచ్చేసి షూరా. వీళ్ళని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తూ ఉన్నారు రైల్లో మెల్లగా. ఆ దినాల్లో రైళ్ళు ఎలా నడిచే, ఫాస్ట్గా ఉండేయా కాదు, చాలా నిదానంగా పొగగొట్టం వేసుకొని బొబ్బొబ్బొబ్బొబ్బు అనేది అట్లా వచ్చాయి. అయితే చిన్నగా వెళ్తూ ఉంటే దాంట్లో ఎక్కారు, వెళ్ళిపోయారు. వెళ్తూ ఉండగా ఆ రైల్లో చాలామంది కనపడినవి తింటూ ఉన్నారు. ధనము లేదు, ఆహారం లేదు, అల్లాడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఏమైందంటే ఈ యొక్క పాషా అనే వ్యక్తి తండ్రి టికోమారా అనారోగ్యం పాలైపోయాడు. అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. ఆ తర్వాత అతనికి ఏం చెప్పారంటే డాక్టర్లు, కలరా వచ్చిందండి మీ నాన్నకు, టికోమారా అనే వ్యక్తికి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. కలరా వచ్చింది, మరి మందులు లేవు, డాక్టర్లు చూసేవారు లేరు, విపరీతంగా పెరిగిపోయింది కలరా. 1897లో రియల్గా జరిగిన సంఘటన ఇది రష్యాలో. అలా ఉన్న సందర్భమున చనిపోయారు. తల్లి కూడా 3 రోజుల తర్వాత వాళ్ళ తల్లి కూడా అనారోగ్యం పాలైపోయి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు లేరు. ఎవరెవరికి లేరు? షూరా అనే అమ్మాయికి, టికోమారా అనే అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. సమయమున వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఎక్కడికి వెళ్ళలేరు, ఏమి చేయలేరు. బాధపడి ఏడుస్తూ ఉన్నారు. ఎవరు మమ్మల్ని తీసుకెళ్తారు, ఏం చేస్తారు అని బాధపడతా ఉన్నాడు. అలా బాధపడుతున్న సమయమున పగలంతా ఆసుపత్రి దగ్గర తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూనే ఉండేవారు. చివరికి తల్లిదండ్రులు చచ్చిపోయారని తెలిసింది. ఇంకా అడుక్కోవడానికి ఇలా తెలియదు, ఏమి చిన్నపిల్లలు అసలు ఏం అర్థం కాదు. అయితే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఆ అబ్బాయి, అక్క ఏం చేద్దాం అక్క, మనము ఇప్పుడు ఏమీ చేయలేము, మనము ఏం చేయగలము, ఎక్కడికి వెళ్ళగలమక్క అన్నాడు. ఏం లేదురా, మనం ఏం చేయలేము, మనం ఎక్కడన్నా చిన్నగా పని నేర్చుకుందాము, పని చేసుకుందాము అనుకున్నాడు. అక్కడ ఆ రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నారు, అయ్యా కొంచెం అన్నం పెట్టండి, కొంచెము మాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటూ ఎవరు కూడా పట్టించుకోవట్లా. చిన్నగి ఏదో రోజులు గడిచిపోతున్నాయి. అలా జరుగుతూ వచ్చింది. అలా జరుగుతూ ఉన్న సమయమున అక్కడికి ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి, బాబు మీరు ఇలా చేస్తే కష్టము, అడుక్కుంటే కష్టం, ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారు, నాతో పాటు రండి, నేను తీసుకెళ్తా అని చెప్పాడు. ఏం చేశాడు? నాతో పాటు రండి జోనా, నాతో పాటు రండి, తీసుకెళ్తా అని చెప్పాడు. ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్తా అని చెప్పాడంట. తీసుకెళ్తా చెప్తే ఇప్పుడు ఎవరు? అక్క, తమ్ముడినేమో ఒక చోట బాయ్స్ హాస్టల్లో, అబ్బాయిల హాస్టల్లో వేస్తారు, అక్కను అమ్మాయిల హాస్టల్లో వేస్తారు.
ఇప్పుడు అక్క తమ్ముడు విరిపోతుందని ఏడుస్తున్నాడు. అక్క అక్క బాయ్ అక్క బాయ్ అక్క అని ఏడుస్తూ ఉన్నారు. ఒక చోటేమో ఒక అమ్మాయిని, ఇంకో చోట అబ్బాయిని. ఈ అమ్మాయి బాగానే ఉంది చదువుకుని. ఈ అబ్బాయికి ఏమైందంటే, అరే నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను వెళ్ళిపోతాను అనుకొని చిన్నగా బ్యాగ్ పట్టుకొని పెద్ద గోడ ఉంటే ఆ గోడ దూకి వెళ్ళిపోతున్నాడు. ఒక అడవిలోకి వెళ్ళిపోగా అక్కడ చాలామంది చుట్టుముట్టుకొని మరలా తీసుకొచ్చి హాస్టల్లో వేశారు. అది కళ, ఆ పిల్లోడికి కళ వస్తూ ఉంది వెళ్ళిపోదామని. అయితే కళ వచ్చింది కదా, నిజంగానే బ్యాగ్ తీసుకొని గోడ దూకి వెళ్ళిపోయాడు. గోడ దూకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చిన్నగా వెళుతూ అక్క ఎక్కడుంది వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ దొరకట్లేదు అక్క వెతుకుతూ ఉన్నాడు, దొరకట్లేదు. ఇప్పుడు అన్నం ఆకలి అవుతుంది కదా, ఏం చేయాలి? అన్నం ఆకలి అవుతూ ఉంది, అర్థం కావట్లా. అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అన్నం ఆకలి అవుతూ ఉంది, సహాయం చేయంటే, రే అన్నం ఆకలి అవుతుందా, నేనేం చెప్పినా చేస్తావా అన్నాడు. చేస్తానన్నాడు. సరే పోయి అక్కడ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆ పర్సు అని చెప్తాడు. చిన్నగా వెళ్తాడు. అలా పర్సు తీసుకొని వెళ్తుండగానే అతను పట్టుకొని ఇతను కొడతాడు. చేత కాదు కదా దొంగతనం వీడికి. మళ్ళీ తీసుకొచ్చి, సరే అన్నం పెడతాను, నీకు నేర్పిస్తాను, నీవు నా దగ్గరే ఉండు అన్నాడు. వాళ్ళు ఎవరంటే పెద్ద బందిపోటు దొంగలు, మనుషులను చంపేవారు, రక్తం తాగేవారు, అంత ఘోరమైన వ్యక్తులు. వాళ్ళలో చేరాడు ఈ అబ్బాయి, టికోరా అనే వ్యక్తి. అతని పేరేం పెట్టారు తెలుసా? చూడగానే ఎట్లుంటాడు తెలుసా? సన్నగా, చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలు వేసుకున్నాడు. అతని పేరేమో మంచి పేరే, టికోమర్. కానీ ఇతని పేరేం పెట్టారు తెలుసా? నీ పేరు గ్రీజురా అన్నారు. గ్రీజు వాడి పేరు. ఏ పేరు? గ్రీజు. దేంట్లో ఉంటుంది గ్రీజు? బండ్లల్లో. ఆ గ్రీజు పూసి బండికి పోయిరానంట కదా, ఆ దగ్గర వాడి పేరు గ్రీజు అని పేరు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి వాడి పేరు గ్రీజే. అయితే అన్ని చోట్ల బందిపోటు దొంగతలు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాడు. పెద్ద నాయకుడు ఉన్న ఒకతను, ఆ నాయకుడికి కుడి భాగం అయిపోయాడు. అంత దొంగతనాలు చంపడం నేర్చుకున్నాడు బాగా, పెద్ద బందిపోటు అయిపోయాడు. అలా అయిపోయిన తర్వాత ఒకరోజు ఇలానే ఒక బ్యాంక్కి దొంగతనం చేసి వస్తూ ఉంటే అక్కడ కాలిపోయిన, చినిగిపోయిన ఒక పేపర్ కనపడింది అతనికి. ఏంట్రా ఈ పేపరు అనుకున్నాడు. సరే మనకెందుకు అనుకున్నాడు. హోటల్ నుంచి పొట్లం ప్యాకెట్ తీసుకురావాలా. తీసుకొచ్చినప్పుడు ఆ పొట్లం ప్యాకెట్ని చిన్నగా ఇలా చుట్టేసి తీసుకొచ్చి అతనికి ఇచ్చారు. ఇవ్వగానే తీశాడు. అన్నం ఉంది, తిన్నాడు. అన్నం తిన్న తర్వాత అక్కడ ఒక వాక్యం కనపడతా ఉంది. అన్నం తిన్న తర్వాత ఏం వాక్యమో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమానమయ్యారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైన లేడు. వారు గొంతుకు తెరచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుట, పగయు ఉన్నవి, రక్తము చిందించుట, వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములు ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం లేదు. చూడండి, ఆ మాట చదవగానే ఆ గ్రీజ్ అనే అతను గుర్తొస్తున్నాయి అన్నీ. అరే, బాటసారులు వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వారు వద్దు, చంపొద్దు అన్న వాళ్ళని చంపి వాళ్ళ డబ్బులు తీసుకొని, బట్టలు తీసుకొని, బంగారం దోచుకుని వచ్చేవాని కదా. నా గురించి ఈ మాట మాట్లాడుతుంది. పాపము
రక్తము కొరకు పరిగెడుతున్న పాదాలు, కీడు చేసేది, నాశనము, శాపము, ఇవన్నీ నా గురించి మాట్లాడుతున్నానే. భయపడి వణుకుతున్నాడంట ఆ యొక్క పుస్తకం చూడగానే, ఆ పేపర్ చూడగానే. ఇంకా ఏమైనా పేపర్ ఉందని మళ్ళీ తిప్పి చూస్తే ఇంకొక వచనం కనపడిందంట. 2 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 9:6 చదవండి. 1 కొరింథీ 9:6. మరియు 1 కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మీకు తెలియదా అనే మాట ఉందంట. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అనే మాటలు చాలు. ఏదది? 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కారు అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు కడగబడి ఉన్నారు అనే మాట రాయబడింది. ఇతనంటే ఆ పేపర్ తీసుకున్నాడు కదా. ఏమి ఇదంటే మన చేతిలో బైబిల్ ఉంది, అతని దగ్గర పేపర్ కేవలం తీసుకున్నాడు, అక్కడ పెట్టేశాడు. మనకెందుకులేని తిరుగుతూ ఉండ, ఇలా ఆ గందరగోళంగా అయిపోయింది హృదయం. నా గురించే మాట్లాడుతుందని అండర్లైన్ చేసింది, రెడ్ పెన్నుతో అండర్లైన్ చేసిందంట. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 19:8 వచనం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చినాను, నేను ఎవరి వద్దని అన్యాయంగా దేనిని తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని చెప్పి. ఈ మాటలు పదే కనబడుతున్నాయంట, వచనాలు కనబడతా ఉన్నాయంట. అతని ఎంబటే గుండె పగిలేటట్టు కూర్చొని రోదిస్తూ, దేవా క్షమించయ్య నా పాప, మన్నించు నా పాప, ఎవరు నువ్వు, నాకు నీ గురించి తెలియదు, క్షమించవా అడుగుతున్నాడు. రాత్రిపూట నిద్ర రావట్లేదంట, ఏడుస్తూ దిగులు పడుతూ ఉన్నాడంట. ఉదయాన్నే అతనికి ఏమైంది తెలుసా? నిద్ర పడక జ్వరం వచ్చేసింది, రోగం వచ్చేసింది. అప్పుడు వచ్చి అడుగుతున్నాడు, ఏంటన్నా అన్నయ్య, ఏంటన్నా బందిపేట దొంగ అన్న, గ్రీజ్ అన్నా, ఏందన్నా గ్రీజ్ అన్నా, ఏంటన్నా అంటే, అరే రాత్రి ఒక పుస్తకం చదివాను రా, అది నన్ను కలవరానికి గురి చేస్తుంది, అదేంటో అర్థం కావట్లేదు నాకు అంటే, ఒకడంట తీసుకున్నాడు ఆ బుక్ని. ఏంటన్నా అని తీసి చూస్తే అక్కడ దొంగలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటో అన్నకి పుస్తకం దొరికిందంట, ఏంటి అని చదువుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తికి మాత్రము ఒక పుస్తకం దొరికింది. ఇది నేను చదివాను అని మాట్లాడుకుంటున్నారు. అతని పేరు గ్రీజు అని తెలుసు అందరికీ. దొంగలు మాట్లాడుకుంటే ఏంటో చూద్దామని ఒక వ్యక్తి, ఇంకొక దొంగ దాని పుస్తకాన్ని, ఆ పేపర్ని తీసుకుంటే ఈ మాటలు చదివి అతని గుండె బయలిపోయింది మరలా. అరే నేను కూడా పాపినే కదా. అతని పేరు నికోలై, ఇంకొక అతని పేరు నికోలై అనే వ్యక్తి తీసుకుని చదువుతుంటే అతనికి వాళ్ళ అమ్మ సండేస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేసినప్పుడు చెప్పిన వాక్యాలు, కుటుంబ ప్రార్థన చెప్పిన వాక్యం గుర్తొస్తూ ఉన్నాయంట నికోలైకి. అన్నా ఇది యేసయ్య మాటలన్నా, దేవుని మాటలన్నవి, ఎవరి మాటలో కాదు అని చెబుతుంటే గ్రీజ్ అంట భయపడి వణుకుతున్నట్ట. అయ్యో ఇంకా వద్దు మారిపోదామని అక్కడ దొంగలు 5 మంది అంట మారిపోవడానికి తీర్మానం చేసుకున్నారంట. ఇంకా 2 వచ్చారంట. మరలా 2 వచ్చి, అయ్యా ఏ బుక్ చదివారు మీరు, ఏం పేపర్ చదివారు, మాకు ఇవ్వండి అని చెబితే వాళ్ళు మారిపోయారంట 7 మంది. వీళ్ళ కొరకు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి పేపర్లు కొట్టించి ఆ యొక్క సైబేరియా ప్రాంతము, రష్యా ప్రాంతము, అనేక ప్రాంతాల బందిపోటు దొంగలు వీళ్ళకి దొరక్కండి, వీళ్ళని పట్టిస్తే ₹1,00,000 బహుమానం, మీకు ₹1,00,000 రివార్డ్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆ దినాల్లో ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. కానీ వీళ్ళందరంట కర్రలు, కత్తులు చేతబట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినారు. పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎస్ఐ గారు,
అని పిలిచారు. ఎవరండి మీరంటే, మీరు ఎవరి గురించి పత్రిక వేసి పాంప్లెట్ కొట్టించి గోడ మీద అంటించారు ఆ 7 దొంగలమే అన్నారంట. వాళ్ళు పోలీసులు ఎగిరి గంతేసారంట. అంటే ఒరి ఏంటి, మేము పట్టుకుందాం అనుకుంటే ఎంతోమంది వచ్చి మమ్మల్ని కొట్టి బాధ పెట్టారు కదా, వీళ్ళే వచ్చి లొంగిపోయారే అని తుపాకులు పట్టు షూట్ చేస్తామని. మీరు ఎవ్వరు షూట్ చేయడం అవసరం లేదు, మేము వచ్చాక అరెస్ట్ చేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి అన్నారంట. చివరికి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏంటి మీరు రావడానికి కారణం ఏంటి, మీ అంతటి మీరు ఎట్లా వచ్చారంటే వాళ్ళు చెప్పారంటే, ఇదిగో ఈ బైబిల్ మార్చింది మమ్మల్ని అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బైబిల్ మార్చింది మమ్మల్ని, ఒక పత్రిక మార్చింది మమ్మల్ని. ఇక ఏది మార్చి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మేము చదువుతుండగా ఇలా మారింది. మేము 7 మార్చబడ్డాం, మేము తప్పులం, దొంగలం, నరహంతకులమే, ఏ శిక్ష వేసినా మేము భరిస్తాము, కానీ మేము పరలోకం వెళ్ళాలా, మా జీవితం అదే, మా యేసయ్య కొరకు బతుకుతాం, మేము ఇంకా చెయ్యము దొంగతనం, నరహత్య చేయము, మా బతుకు మార్చబడిందని చెప్పి లొంగిపోయారు. లోపల 5 సంవత్సరాల కారాగార శిక్ష వేశారు వాళ్ళకి. వేసిన తర్వాత బయటకు వచ్చి ఒక్కొక్కరు సువార్త పడిస్తూ ఉన్నారంట. దేవుని సువార్తను పడిస్తూ ఉన్నారు. అలా సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయమున ఈ సంఘటన జరిగింది. చూడండి, అలా జరుగుతున్న సమయమున ఇంకా వీళ్ళకు చివరిగా కొట్టేసరికి కేసు జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి ముందు హాజరుపరిచి, సార్ వీళ్ళు దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు, శిక్ష వేశాము, మరి మీరు ఏం చెబితే దాన్ని బట్టి మేము రిలీజ్ చేయడానికి ఉన్నామంటే, జడ్జి అంట, మీరు ఎలా మార్చబడ్డారంటే, ఇదిగో ఈ వాక్యం చదివా మేము మార్చబడ్డానంట. అప్పుడు జడ్జి అన్నాడంట, మిమ్మల్ని మార్చే శక్తి ఎవరికి లేదు, ఓ యేసుప్రభుకే ఉంది, నేను కూడా క్రిస్టియన్ని అన్నాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరు వచ్చేసి జురిచ్ నికోలజోవాచ్ ఆయన పేరు. నేను కూడా క్రిస్టియన్నే, యేసుప్రభు మిమ్మల్ని మార్చేది, యేసుక్రీస్తు మిమ్మల్ని కాపాడుతాడు, ఇంకా భయపడకు అని చెప్పాడంట. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదివి వినిపించాడంట. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యొద్దకు ఆకర్షించేదను అని ఒక పత్రిక, ఒక మాట చదివాడు. తర్వాత వాళ్ళకు శిక్ష వేశారు, అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత మంచి ప్రవర్తన కలిగిన వారిని 5 సంవత్సరాల్లో విడుదల చేశారు. చివరికి వీళ్ళంటే ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఒక ప్రాంతానికి 7 మంది స్వార్థ కరపత్రలు పట్టుకొని ఒక గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ప్రాంతానికి వెళ్ళారు కదా, ఆ ప్రాంతానికి కరపత్ర ఇస్తూ ఉన్నారు. కరపత్రకు ఇస్తుంటే చిన్న గ్రామము, ఒక చిన్న ఇల్లు కనపడింది. ఆ చిన్న ఇంట్లోకి వెళ్ళి కరపత్రికి ఇచ్చామా, మేము యేసుని నమ్ముకున్నాం, మీ జీవితాలు కూడా మార్చబడతాయి, మా బతుకు ఒకప్పుడు మేము రౌడీలం, మీ ఊర్లో కూడా దొంగతనాలు చేశాము, మేము మీ ఊర్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి పాపం చేస్తూ వచ్చాము, మేము మార్చబడ్డామమ్మా, ఇప్పుడు మేము అలా చేయట్లేదు అని అడుగుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నట. వీళ్ళు చెప్పే సాక్ష్యానికి చాలామంది గుంపులు వస్తున్నారు, జనాలు గుంపులు వస్తున్నారు. అలా గుంపులు వచ్చేసరికి చివరికి ఒక ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరు చివరింటికి వెళ్ళి, అమ్మ ఇంకా మేము మా స్వగ్రానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంటికి వెళ్ళింది, సువార్త పడించేసి ఆమె టీ ఇచ్చిందంట, తాగారు. తాగిన తర్వాత ఈ గ్రీజీ అనే అబ్బాయి వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే ఆ టీ ఇచ్చిన అమ్మాయి, ఆమె భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అడిగిందంట, మీరు ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏ ఊరంటే ఆ పిల్లలు చెప్తున్నట్ట, అమ్మ మేము రష్యా నుంచి వచ్చాము, మా అమ్మ కలరా వచ్చి చనిపోయారు, మా అక్క ఉండేది, ఇదిగో మా అక్క పేరు ఈ పేరు అని చెబితే, అవునా మీ అక్క పేరు ఈ పేరా, మీ అక్క నాకు తెలుసు అన్నదంట.
నా అక్క మీకు తెలుసా, ఇన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మక్క కొరకు ఎదురు చూస్తూనే ఉన్నా, వెతుకుతూనే ఉన్నాను, మక్క కనపడలేదు ఎక్కడ. తెలుసా అండి, చెప్పండి దయచేసి, నీకు దండం పెడతానమ్మా చెప్పండి అంటే, మీ అక్క ఎవరో కాదు నేనే అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. మీ అక్క ఎవరో కాదు నేనంటే ఖర్చుకొని అక్క అక్క ఏడుస్తూ ఉన్నంట. యేసయ్య చూడండి కుటుంబాలను కలిపాడు, జీవితాలను మార్చాడు ఆయన. ఎంత కృపను దేవుడు చూపి, రష్యాలో నిజంగా జరిగిన సంఘటన ఇది. తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు. ఎవరు అంటే మా తమ్ముడండి. మా తమ్ముడు చాలా రోజులను తప్పిపోయి దొంగగా నరంతరగా మారిపోయాడంట. ఇతను యేసుని నమ్ముకొని సువార్త పడితే ఎంత సంతోషంగా అయిందో నాకు. నేను కూడా యేసుని నమ్ముకున్నా తమ్ముడు అని చెప్పిందంట. చూడండి దేవుడు ఎట్లాంటి మనసులు మార్చేవాడు జీవితాలను ఆయన. మతాలు, క్రైస్తవం అంటే ఒక మతం కాదు, క్రైస్తవం అంటే ఒక దుశ్చర్యమైన కార్యం కాదు. యేసుక్రీస్తు వారి జీవితాలను మార్చేవాడు ఆయన, పరిస్థితులను మార్చేవాడు ఆయన. దొంగలు కాదు, నరాన్ని ఎవ్వరు కూడా దీని ద్వారా మారలేరు, ఒక యేసుక్రీస్తు వాక్యం ద్వారా మార్చబడగలరు. చాలామంది దినాలు అనుకుంటారు క్రైస్తవం అంటే ఇది మతం అండి, మార్చేస్తున్నారని అనుకుంటూ ఉంటారు. మార్చడానికి ఇది మార్చి ఎక్కడికి తీసుకెళ్తావు, మార్చి ఏ ప్రాంతం ఎక్కడ తీసుకెళ్ళి బతుకులు మార్చబడతాయి, జీవితాలు మార్చబడతాయి. అంత దొంగ మార్చబడ్డాడే రష్యాలో ఒకప్పుడు 1897వ సంవత్సరమున జరిగిన సంఘటన. ఇవి చరిత్ర ఆధారాలు చెబుతా ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను రక్షించబడ్డకు ఆయన ఆశ్రయముగా, శరణ్యముగా, నీడగా, రక్షణ శృంగముగా ఆయన ఉంటూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, స్థిరపరుస్తూ వచ్చాడు. అలా దేవుని మనము నమ్ముకొని గొప్ప కార్యాలు చేయటకు ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి కీర్తన గ్రంథం 68:4-6 వచనాలు. 68:4-6. ఎస్, రాజా మార్గమును సిద్ధపరిచిన దొంగలు. చాలు చూడండి, షూరా అనే అమ్మాయి, పాషా అనే ఒక అబ్బాయి, గ్రీజ్, ఈ కథ స్టోరీ చెప్పటం వలన ఎట్లా మారావు నీవని చెబితే వారి జీవితాన్ని స్థిరపరిచాడు ఆయన, కుటుంబాన్ని బాగు చేశాడు, పరలోకం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీవు దొంగవైన, నరాంతకుడవైన, పాపివైన, దుర్మార్గుడవైన, ఎలాంటి వ్యక్తివైనా యేసయ్య వాక్యం చదువు, బైబిల్ చదువు, నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ యొక్క బ్రతుకు మార్చబడుతుంది. మతము కాదు మారేది, నీ యొక్క ఆచారాలు కాదు మారేది, నీ యొక్క మనస్సు మారుతుంది, నీ స్థితి మారుతుంది. దేవుడు నీకు సహాయం చేయగలడు. కాబట్టి యేసయ్యా నా హృదయం లేక రండి, దేవుడు క్షమించగలడు. రక్షించబడిన వారు దేవుడు ఆశ్రయముగా, దుర్గముగా ఉండి కాపాడుతూ వచ్చాడు, స్థిరపరుస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. అలాంటి దేవుని మనం ఆరాధించడానికి వచ్చాము. ఆశ్రయముగా ఉన్నాడు ఆయన, శరణ్యముగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు ఎంతమంది జీవితంలో జరుగుతూ వచ్చాయి. ఈరోజు నీవు కూడా ఒక తీర్మానం చేసుకో, రక్షణ పొందు. దేవుడు ఇప్పుడే నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాలను కడిగి పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలోంచి మోకరించి కళ్ళ మూసుకోండి.